సహజంగా ఏ మనుష్యుడైనా అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నంత వరకు సాగిపోతాడు. ఎప్పుడైతే సమస్య వస్తుందో, ఎప్పుడైతే ఇబ్బంది ఎదురవుతాదో, ఎప్పుడైతే శ్రమలు ఎదురవుతాయో అప్పుడే నా పరిస్థితి ఏంటి? కొన్నిసార్లు మనిషి కృంగిపోతూ ఉంటాడు. దైవజనమా, ఏ క్రైస్తవుడు తన జీవితంలో ఎదురైన ఏ పరిస్థితిని గూర్చి కృంగిపోకూడదు. ప్రతికూలమైన పరిస్థితిలో కూడా అనుకూలతను మనం కలుగు చేసుకుందాము గాక. యోబు తాను దేవుని ఎదుట ఏ రోజు చెడు నడత నడవలేదు, ఎక్కడా దేవునికి ఆయాసకరంగా తాను జీవించలేదు. అయినా పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, పశు సంపద కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు, ఒంటరివాడిగా మిగిలిపోయాడు. యోబు భార్య యోబు దగ్గరికి వచ్చింది. అయ్యా, దేవుడు 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 అని చెప్పి ఆ దేవుని దగ్గరికి వెళ్ళావు కదా, ప్రతిరోజు దహన బలి అర్పించేవాడు కదా, ఏం చేశాడు ఆ దేవుడు? ఉన్న ఆస్తిని తీసేశాడు కదా, ఉన్న ఐశ్వర్యాన్ని తీసేసాడు కదా, నీకు ఆరోగ్యమే లేకుండా అయిపోయింది కదయ్యా, ఇంకేం దేవుడు? దూషించి చనిపో. యోబు స్థానంలోనే గనక వేరే వాడున్నాడు అనుకో, ఈ దేవుడు వద్దు ఏమొద్దని చెప్పి వెంటనే దూషించేవాడు. కానీ యోబు ఏం చేశాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. యోబుకది ప్రతికూలమైన పరిస్థితి. ప్రతికూలమైన పరిస్థితిని స్తుతించడానికి అనుకూలమైన పరిస్థితిగా మార్చుకున్నాడు. నీ జీవితంలో చిన్న కష్టం రావటంతోనే, చిన్న ఇబ్బంది కలగటంతోనే, ఏం దేవుడి దేవుడు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను కదా, ప్రతి నెల దశంభాగం ఇస్తున్నాను కదా, ప్రతి వారం మందిరంలో పరిచర్య చేస్తున్నాను కదా, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ కష్టం? దేవుని మీద సనుగుతున్నావేమో. దైవజనమా, ఎప్పుడు దేవుని మీద మనం సనగకూడదు. నాకేం చేసావయ్యా? పొరపాటున దేవుని ప్రశ్నించకూడదు. ఏది చేసినా మన మంచి కోసమే దేవుడు చేస్తాడు. ఏ పరిస్థితి అయినా సమృద్ధిని దేవుడిచ్చాడా? మీరు ఇచ్చిన సమృద్ధి కొరకు నీకు స్తోత్రమయ్యా. దేవుడు ఐశ్వర్యాన్ని కలుగు చేశాడా? మీరు కలుగు చేసిన ఐశ్వర్యం కొరకు నీకు స్తోత్రమయ్యా. దేవుడు ఘనత కలుగు చేశాడా? మీరు కలుగు చేసిన ఘనత కొరకు నీకు స్తోత్రమయ్యా అని చెప్పి ఘనతలో ప్రభువును స్తుతించాలి, ఐశ్వర్యంలో ప్రభువును స్తుతించాలి. ఇప్పుడు ఏమీ లేదు, నాన్న వాళ్ళు ఎవరూ లేదు, ఉండడానికి చక్కటి ఇల్లు లేదు, అనుభవించడానికి ఐశ్వర్యం లేదు, లోకంలో పేరు ప్రఖ్యాతులు లేవు. అయినా ఐశ్వర్యానికి మించి ఐశ్వర్యవంతుడైన దేవుడు నాకు